ఓ కామాంధుడు ఏకంగా కలెక్టరేట్లోనే రెచ్చిపోయాడు. మహిళా సిబ్బందిపై అత్యాచారానికి యత్నించాడు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై లైంగిక వేధింపుల కేసుతో పాటు SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే నిందితుడిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇర్ఫాన్ సోహైల్ అనే వ్యక్తి హనుమకొండలో ఎస్టాబ్లిష్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా కలెక్టరేట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై ఆయన వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే తోటి మహిళా సిబ్బందిపై ఇటీవల అత్యాచారానికి యత్నించాడు. అయితే అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు వెంటనే సుబేదారి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా తాను ఎదుర్కొంటున్న వేధింపులను వివరిస్తూ సుదీర్ఘ లేఖ రాసింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నాడని బాధిత మహిళ తన లేఖలో వివరించింది. తనపై చేస్తున్న తప్పుడు ప్రచారం కారణంగా తన తోటి ఉద్యోగులు తనను చులకనగా చూస్తున్నారని, కుటుంబంలో గొడవలు కూడా జరుగుతున్నాయని బాధిత మహిళ తన ఆవేదన తెలియజేసింది. తాను చాలా నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తినని, తనపై తప్పుడు ప్రచారం చేయడం వల్ల కొన్ని సమయాలలో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేద్దామని అనుకున్నారని, తనకు కవల పిల్లలున్న కారణంగా అంతటి సాహసం చెయ్యలేకపోయానని బాధిత మహిళ తెలియజేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తనకు తన కుటుంబానికి ఉద్యోగం చాలా అవసరమని, నా కుటుంబ పరిస్థితి తెలిసి తనను టార్గెట్ చేసి మానసికంగా, లైంగికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తనకు అతని వల్ల ప్రాణహాని కూడా ఉందని బాధిత మహిళ తన లేఖలో వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ సోహైల్పై పోలీసులు లైంగిక వేధింపుల కేసుతో పాటు SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అలాగే నిందితుడిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. కలెక్టరేట్లోనే ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది. సోహైల్కు ఉన్నతస్థాయి అధికారుల అండదండలున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.